Hello everyone, welcome to my channel, The Cine Kalakar Rivada, June 27th, and I am talking about Kalki 2898 AD, one of the best cinematic experiences అండి. Understand this, ఒక సినిమాని రాయటం, ఎగ్జిక్యూట్ చేయడం ఒక వంతు అయితే, మహాభారత లాంటి లిటరేచర్ని, అందులో జరిగిన ఒక ఎపిసోడ్ని మన నాగశ్విన్ గారు దాన్ని సినిమాలో రాయటం, అడాప్ట్ చేసుకుని, అంటే ఈయన చేసిన స్టడీ చూడండి. ఐ థింక్ హీ హాజ్ ఆల్రెడీ స్టడీడ్ కల్కి పురాణం అండ్ ఆల్సో మహాభారత. ద characters of Mahabharata, especially, when you see them on screen, elevating their presence will give you goosebumps. And goosebumps కూడా చిన్న పదం అనే చెప్తాను నేనైతే. The way they have written was fantastic, and executing right from designing a టైర్ డిజైన్ కూడా ఉంటుంది కదా, బుజ్జి గురించి చెప్పటం, ఈ మూవీ గురించి వాళ్ళు యానిమేషన్ సిరీస్ ఒకటి చేయటం, బుజ్జి ఎలా తయారైంది అని చూపించడం, ఇదంతా ఒక దర్శకుడికి ఉన్న నిజాయితీ అండి. అంటే తను అనుకున్న ఒక సబ్జెక్ట్ ని రైటింగ్ లోనే కాదు, నేను తీసినా కూడా ఇంత నిజాయితీగా తీస్తాను అనే ఒక మొండితనం. ఆ మొండితనం లేకపోతే అండి, దే హ్యావ్ టు కాంప్రమైజ్ ఫర్ ఎన్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ డ్యూరింగ్ ద ఫిల్మ్ మేకింగ్. అండ్ అటువంటి మొండితనం ఉన్న డైరెక్టర్ మన నాగశ్విన్. అండ్ యూఆర్ సీయింగ్ హియర్ ద వే దే ఆర్ ప్రమోటింగ్ దేర్ ఓన్ కంటెంట్, ఇట్ వాజ్ నెవర్ సీన్ బిఫోర్. ఓకే, అంటే చాలా మందికి ఉండొచ్చు కానీ ఈ ఒపీనియన్, హైప్ లేదు, లేదా ప్రమోషన్ సరిగ్గా లేవు అని. తన మూవీకి ఎంత ప్రమోట్ చేయాలో అంతే చేస్తున్నారు. హీ నోస్ దట్ దేర్ ఆర్ గుడ్ క్యారెక్టర్స్, కాస్టింగ్ అద్భుతంగా జరిగింది, స్టోరీ బాగుంటుంది. When it is hitting on screen, people might coming back to the shows అని. ఈ మూవీలో రీసెర్చ్ ఉంది, రైటింగ్ ఉంది, వాట్ నాట్, వ్యాలిడేషన్, వెరిఫికేషన్. ఈ పదాలు ఎందుకు వాడుతున్నానంటే, ఈ పురాణాలు కావచ్చు లేదా ఇతిహాసాలు కావచ్చు, వీటిలో ఏ వస్తువుని లేదా వాళ్ళు అందులో వివరించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు మిస్ అవ్వకుండా స్క్రీన్ లోకి తేవడం అనేది టూ గుడ్. అండ్ ఇది ఒక సైన్స్ ఫిక్షన్ కూడా. సో ఇమాజిన్, దే హ్యావ్ టు హ్యావ్ అన్ ఇమాజినేషన్. ఒకవేళ ఆ సంవత్సరంలో ఇలా జరిగితే, అప్పుడు శాంబల అనే నగరం ఉంటే, ఓకేనా, అప్పుడు అశ్వత్థాముడు కల్కి భగవంతుడి రాక కోసం వెయిట్ చేస్తూ ఆ సన్నివేశాలని ఎలా వీళ్ళు రాయాలి, ఎలా ఉండబోతోంది, అండ్ అశ్వత్థాముడికి ఇంకెవరైనా హెల్ప్ ఉన్నారా అనే సిచ్యువేషన్స్ వీళ్ళు క్రియేట్ చేసుకోవటం. ఆయనకు ఇంట్రెస్ట్ లేకపోతే ఇట్ డజంట్ వర్క్ ద వే ఇట్ ఈస్ యాక్చువల్లీ వర్కింగ్ ఇన్ ది థియేటర్స్ టుడే. ఉంది, లెంత్ ఇష్యూస్ ఉన్నాయి, లాగ్ ఉంది, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ద ఎఫర్ట్ ద హోల్ టీమ్ హ్యాస్ పుట్ టుగెదర్, డు ఐ హ్యావ్ ఎనీ వర్డ్స్ టు డిస్క్రైబ్? ఐ డోంట్ థింక్ సో. అండ్ ఐ రియలీ డోంట్ థింక్ ఎనీవన్ కెన్ ఎవర్ డిస్క్రైబ్ దేర్ ఎఫర్ట్స్ యాక్చువల్లీ. అంటే వాళ్ళే వచ్చి చెప్పాలి. ఐ డూ హ్యావ్ అన్ ఎక్సైట్మెంట్ అబౌట్ సినిమా, ఎందుకంటే నాకు సినిమా ప్రాసెస్, మేకింగ్ ప్రాసెస్ గురించి ఉన్న ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. ద వే దే రైట్ అ స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ తగ్గట్టు పాత్రలు ఎంచుకోవటం, ఎవ్రీథింగ్, దే రైట్ ఎవ్రీథింగ్ ఆన్ పేపర్, దే వాంట్ ఇట్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఆన్ స్క్రీన్. అండ్ ఇమాజిన్ వాట్ వి ఎక్స్పీరియన్స్ గోయింగ్ టు బి అన్ ఎపిక్. అంటే నాగశ్విన్ గారు నాకు తెలిసి కల్కి పురాణం, మహాభారతాన్ని బాగా చదివి ఉంటారు, లేకపోతే వినుంటారు అని నేను అనుకుంటున్నాను. అదర్వైజ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ ఫిల్మ్ ఆన్ స్క్రీన్, ది ఎక్స్పీరియన్స్ దట్ ఐ హ్యావ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద థియేటర్ ఈజ్ ఇంపెకబుల్. దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్, ఇట్ మైట్ నాట్ వర్ది, బికాస్ దిస్ మూవీ హ్యాస్ సచ్ సబ్జెక్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆర్ లిటరేచర్ అండ్ సో మచ్ అండి. అంటే మీరు చూస్తే వీటి గురించి ఇంకొకసారి మనం కూడా చదవాలరా అనిపిస్తుంది. దట్స్ వాట్ అ సినిమా ఈజ్ ఆల్ అబౌట్ కదా. కళ అంటే మనల్ని అది ప్రేరేపించాలి దాని గురించి తెలుసుకోవడానికి. సో దట్స్ వాట్ ఇట్ మీన్స్. నేను నెగటివ్స్ చెప్పల్లా వద్దా అంటే, వీళ్ళు ఇంత ఎఫర్ట్ పెట్టిన తర్వాత if I pick any of the negatives of this film, it doesn't make any sense, because people are already cheering in the theaters. వాళ్ళు పిచ్చోలు అయిపోతున్నారు అసలు, scene to scene, bit to bit. అండ్ నేనే ఉన్నాను, I'm just trying to tell what my experience about watching this an epic. అయితే అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ గారు కావచ్చు, భైరవగా ప్రభాస్ గారు కావచ్చు, దీపికా పడుకొని యాజ్ అ మదర్ ఆఫ్ కల్కి, దే హావ్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్. అంటే వీళ్ళు ఇలాగే యాక్ట్ చేయాలి అనే వాళ్ళకున్న యాక్టింగ్ లిమిట్స్ అవ్వచ్చు, ద కాస్ట్యూమ్స్, ద హోల్ వరల్డ్ బిల్డింగ్. ఐ జస్ట్ కాంట్ కమ్ అవుట్ ఆఫ్ ద ట్రాన్స్ యాక్చువల్లీ. అంటే ఈ మూవీ థియేటర్లో చూడాల్సిందండి.
You just can't escape. OTT lo చూసి I don't think you might have the same experience as in the theaters, but I totally recommend it to watch it in theaters. కల్కి గురించి యాక్చువల్లీ చాలా వీడియోస్ చేయొచ్చండి. ట్రైలర్ రిలీజ్ అయింది, టీజర్ అయింది, రిలీజ్ ట్రైలర్ ఉంది, ఇంటర్వ్యూస్ ఉన్నాయి, నాగశ్విన్ గారు రిలీజ్ చేసిన యానిమేషన్ సిరీస్ ఉంది. ఇంత ఇన్ఫర్మేషన్ గురించి మనం వీడియో చేయాలనుకున్నప్పుడు I should also have same time dedicated to write and execute on my YouTube channel. నాకు అంత టైం ఉండదు, ఎందుకంటే I am really not a hardcore YouTuber, because I do have my personal job where I work, and I do have my personal responsibilities where I cannot spend a lot of time on videos or maybe a video making. I may contribute a little time or maybe a more time for my coming videos. అది కూడా తెలియదు. I'll try to do my best. అయినా శుక్రవారం సినిమా చూసేకి ఇదేదో అలవాటు వ్యసనమో కాదప్ప, చాలా ఏళ్ళగా ఉన్న ఆనవాయితే. సరేనా, ఈరోజు గురువారమే, ఊరికే డైలాగ్ బాగుంది కదా నేసా, అంతవరకు వెళ్ళొస్తానండి.